తెలంగాణ కమల దళపతి ఎంపిక ఎప్పుడు? ఎందుకని ఆలస్యమవుతోంది? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ ప్రశ్నకు జవాబు అంతుచిక్కడం లేదు. ఇదిగో అదిగో అంటూనే కాలం గడిచిపోతోంది, కానీ ముహూర్తం మాత్రం ఫిక్స్ కాలేదు. బీసీ వాదం బలంగా వినిపిస్తోంది కదా అని బీసీ నాయకుడికే పగ్గాలు అప్పగిస్తారా? ఒకసారి మహిళకు ఛాన్స్ ఇద్దామని అలా కొత్త ప్రయోగం చేస్తారా? ఇంతకీ లోటస్ కెప్టెన్సీ రేసులో ఎంతమంది ఉన్నారు? ఫైనల్గా ఆ బాధ్యతలు ఎవరికి దక్కనున్నాయి? లెట్స్ వాచ్ స్పెషల్ స్టోరీ. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక అధిష్టానానికి తలనొప్పిగా మారింది. దీంతో అధ్యక్షుడి ఎన్నిక ఎప్పుడుంటుంది అనే దానిపై బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ తప్పడం లేదు. హైకమాండ్ కూడా స్పష్టంగా ఏమీ చెప్పలేకపోతోంది. అధ్యక్ష రేసులో ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, మహిళా కోటాలో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తదితరుల పేర్లు సైతం వినిపిస్తున్నాయి. మురళీధర్రావు పేరు కూడా తెరపైకి రావచ్చని కొందరు నేతలు చెప్తున్నారు. మరోవైపు మాజీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు కూడా కీలకంగా వినిపిస్తోంది. అయితే నేను ఇప్పటికీ కేంద్ర మంత్రిగా ఉన్నాను, నాకు అధ్యక్ష పదవి వద్దు, ఒకరికి 2 పదవులు సాధ్యం కావని, 2 పదవులను బ్యాలెన్స్ చేయటం సాధ్యం కాదని తన సన్నిహితులతో చెప్తున్నారట. అయినప్పటికీ బండి ప్రదర్శిస్తున్న దూకుడు, వ్యవహార శైలి, ప్రతిపక్ష అధికార పక్ష నేతలపై సంధిస్తున్న వాగ్బానాలు ఇవన్నీ కూడా ఆయన అధ్యక్షుడి రేసులో ఉన్నాడని చెప్పకనే చెప్తున్నాయి. తెలంగాణ కమల దళపతి రేసులో ఇంతమంది పోటీ పడుతున్న అధిష్టానం ఏదో ఒక పేరు ప్రకటించడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? ఇంకా ఎన్నాళ్లీ నిరీక్షణ అంటోంది బీజేపీ క్యాడర్. అయితే బీజేపీ చీఫ్ ఎంపిక మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పగ్గాలు ఎవరికి అప్పగించాలనే అంశంపై జాతీయ నాయకత్వం తర్జనభర్జన పడుతోందని సమాచారం. తెలంగాణలో బీసీ వాదం బలంగా వినిపిస్తోన్న నేపథ్యంలో అధ్యక్షుడి ఎంపిక సవాల్గా మారిందట. ఏప్రిల్లో జాతీయ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. అప్పటిలోగా దేశంలోని సగానికి పైగా రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించాల్సి ఉంది. తెలంగాణ అధ్యక్షుడి ఎంపిక కూడా మార్చి నెలాఖరులోపు ఉంటుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండటంతో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని జాతీయ నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారిగా కేంద్ర మంత్రి శోభా కరందాస్-జేను హైకమాండ్ నియమించింది. రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం కావలసిన అన్ని అంశాలు పూర్తయ్యాయి. మిగిలింది కేవలం రథసారథి పేరు ప్రకటించటమే. తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ఈసారి సంస్థాగత ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. పార్టీ సభ్యత్వ నమోదుతో ప్రారంభమైన ఈ తంతు బూత్ స్థాయి కమిటీలు, మండల, జిల్లా స్థాయి కమిటీలు ఇలా అన్ని కమిటీలను ఏర్పాటు చేసింది హైకమాండ్. కానీ సారథి ఎవరన్న దానిపై లెక్క సరిగా కుదరటం లేదట. ఎవరిని కొత్త అధ్యక్షుడిగా నియమిస్తారా అని బీజేపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేస్తూ వస్తున్న బీజేపీ తెలంగాణలోనూ తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటింది. దీంతో ఆ పార్టీ క్యాడర్లో జోష్ పెరిగింది. అయితే ఆ పార్టీకి రాష్ట్రంలో సరైన అధ్యక్షుడు కనిపించటం లేదా అని రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారు. అదేవిధంగా లాబీయింగ్ అనేది లేని బీజేపీలో ఈ మధ్యకాలంలో లాబీయింగ్ అనే పదం బాగా వినిపిస్తోందట. నిజానికి కమలం పార్టీలో అలాంటి వ్యవహారాలు నడుస్తాయా? రాష్ట్ర నేతల మాటలను కేంద్ర అధిష్టానం వినిపించుకుంటుందా అనేది చూడాలి. ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ పగ్గాలు పార్టీలో ముందు నుంచి ఉన్నవారికే ఇస్తారా, ఇతర పార్టీల నుంచి వచ్చి ముఖ్య నేతలుగా ఉన్నవారికి అవకాశం ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది. ఏదేమైనా మార్చి నాటికి కొత్త అధ్యక్షుడి ఎంపిక అంటున్నారు. ఆ మాట ఈసారైనా నిజమవుతుందా లేక మరోసారి వాయిదా పడుతుందా? వేచి చూడాలి.